యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఓ చిన్న వాక్యాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి రోమా పత్రిక 3వ అధ్యాయము మనకు తెలిసిన మాట 23వ వచనం. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దయచేసి గమనించండి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. దేవుడు తన మహిమను కనపరచాలని చూస్తే దాన్ని పొందలేకపోతా ఉన్నారు. అందరూ, ఏ భేదం లేదు, చిన్నలైనా పెద్దలైనా, ఉన్నవారైనా లేనివారైనా, లోకంలో ఉన్న సామాన్యులైన సామంతులైన, స్త్రీలైనా పురుషులైనా, ఏ భేదం లేదండి. అందరూ పాపం చేస్తూనే ఉన్నారు. అందరూ పాపం చేస్తున్నారు. ఎంతకీ పాపం అంటే ఒక చిన్న మాట చెప్తాను. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో పాపం అంటే ఏమిటో మనం చూడవచ్చు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అవునండి. ఆజ్ఞ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని ఉంది. నరహత్య చేసో, దొంగతనాలు చేసో, అబద్ధాలు చేసో, మోసాలు చేసో, మాయమాటలు చెప్పో, వంచన చేసో, త్రాగుడుకు బానిసలుగా మారో, లేదా వ్యభిచారపు బానిసలుగా మారిపోయో, ఇలాగా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపము చేస్తూ మనుషులు వారి జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇంకా చాలా నిర్వచనాలు ఉన్నాయి. సకల దుర్నీతి పాపం. ప్రియులారా, ఈ పాపము మనిషి జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసి ఎఫెసీ సంఘంతో ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాలనుకున్నాడండి. మీ అపరాధములు పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మీరు బ్రతకాలని దేవుడు ఆశించాడు. మీరు బ్రతికి క్రీస్తుతో కూడా ఉండాలని యేసు ప్రభువారు ఆశిస్తూ ఉన్నాడు. అందరూ పాపం చేశారు కాబట్టి ఆ పాపము వలన వచ్చు జీతం మరణం. అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. ఆజ్ఞను అందరూ అతిక్రమిస్తున్నారు. అతిక్రమాల చేత పాపాల చేత మనం చచ్చిన వారిగా కనబడుతున్నప్పుడు యేసుక్రీస్తు మనం బ్రతకాలని ఆశించాడు. యేసుక్రీస్తుతో పాటు మనము జీవించాలని ఆశించాడు. అందుచేతనే ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని మన పాపముల నుండి విడిపించడానికి, నేను పాపులను పిలువవచ్చాను అన్నాడు. పాపముల నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఆయన మనల్ని పాప బంధకాల నుంచి బయటకు తీసుకురావడానికి వచ్చాడు. ఇంతకీ మరి మన పాపములను విడిపించిన ప్రభు మన పాపాలను ఏం చేశాడు? వాటిని ఎలాగా, వాటి బంధకాల్లో నుంచి వాటిని ఆ పరిస్థితుల్లో ఉన్న మనలను విడిపించాడు? నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మన పాపములను దేవుడు ఏం చేశాడో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. దయచేసి చూడండి. యెషయా ప్రవక్త 38వ అధ్యాయంలో కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను.
నీ ప్రేమ చేత నీ ప్రేమ చేత నా ప్రాణమును నా ప్రాణమును నాశనము అనే గోతిలో నుండి విడిపించింది. ఇంకా నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి అని వ్రాయబడింది. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరిచింది, మనిషి యొక్క పాపాలు మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు పాపముల నుండి మనలను విడిపించడానికి, ప్రభుతో కూడా బ్రతికించడానికి, పాపములతో చచ్చిపోయిన మన స్థితిని బ్రతికించడానికి వచ్చిన దేవుడు మన పాపములను ఆయన వీపు వెనక తట్టు పడవేశాడు అని వ్రాయబడింది. ఇప్పుడు చూడండి, నీ వీపు వెనక తట్టు ఏముందో నీకు అర్థమవుతుందా? నీకు కనబడుతున్నాయా? కనబడవు కదా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషి నన్ను క్షమించు ప్రభు అని మనిషి దేవుణ్ణి ఆశ్రయిస్తే, నరుడు దేవుని దగ్గరకు రాగలిగితే, దేవుడు నరుని యొక్క పాపాలను తన వీపు వెనక పడవేస్తాడు. ఇంకెన్నడూ వాటిని చూడడు. ముందున్న వాటి కొరకు వేగిరి పడతాడే తప్ప వెనుకున్న పాపాలను వైపు చూసి వాటిని మరలా జ్ఞాపకం చేసుకోవడం దేవుని చిత్తం కాదండి. దేవుడు పాపాలను వీపు వెనక వేశాడు, ఇక అవి ఎన్నడూ కనపడవు. ఇప్పుడు నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ప్రభువుని అడిగిన తర్వాత నీ పాపాలు క్షమించబడ్డాయి గనుక ఇప్పుడు నువ్వు ఏ పాపాలు చేసావో ఆ పాపాలన్నీ వీపు వెనక పడవేసాయి. అవి ఇంక నీకు కనబడకూడదు. దొంగతనం చేసేవాడు అయితే ఆ వీపు వెనక పడిపోయింది ఆ దొంగతనపు ఆలోచన. వ్యభిచారం చేసేవాడు అయితే వీపు వెనక పడిపోయింది నీ యొక్క వ్యభిచారపు ఆలోచన. ఇంక అది అన్నడు నీ కళ్ళ ముందుకు రాదు. అది ఏదైనప్పటికీ నీ కళ్ళ ముందున్నది ఆధ్యాత్మికమైనదిగానే నువ్వు భావించాలి. ఎదుటి ఉన్న ఆలోచనలు అంటే వెనక ఉన్న పాపపు ఆలోచనలు మరలా మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, వెనుకున్నవి మరవండి అని. ఫిలిప్పీ పత్రిక అనుకుంటాను, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను అని దేవుని లేఖనంలో నుండి పౌలు గారు మాట్లాడుతున్నాడు. వెనుకకు పడేస్తే, నీ పాపపు ఆలోచనలు వీపు వెనక పడేస్తే, నీ పాపపు దృశ్యాలు వీపు వెనక పడేస్తే ఇక అవి నీకు కనబడవు సుమ. అందుకే పౌలు గారు అంటాడు, వెనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడు. ముందు దైవికమైన విషయాలు ఉన్నాయి, ముందు ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి, ముందు దేవుని యొక్క చిత్తము జరగవలసిన క్రమాలు ఉన్నాయి. వాటి కొరకు మనం వేగిరపడదాం, వెనుకున్నవి మర్చిపోదాం. యేసయ్య దేవాది దేవుడు, పరమ తండ్రి, జీవాధిపతి మన పాపాలను తన వీపు వెనక పడవేసుకున్నాడు. అలాగే నీ పాపాలు నీ వీపు వెనకకు వెళ్ళిపోయాయని ఇక మరెన్నడూ వాటిని గుర్తు చేసుకోవద్దు, వెనక తట్టు చూడవద్దు. మీకు తెలుసుగా, లోతు భార్య ఏం చేసిందో వాతావరణాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేస్తే, ఆదికాండం 19వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ఆదికాండం 19వ అధ్యాయము 25వ వచనం. ఆ పట్టణమును, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కు తిరిగి చూస్తే ఇక నీ స్థితి ఇంకంతటితో ఆగిపోతుంది. కాబట్టి వెనుక వైపు నువ్వెన్నడూ చూడవద్దు, ఎందుకంటే నీ పాపాలు వెనకకు పడేశాడు. ఇక వాటి వైపు చూడొద్దు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు మళ్ళా పద్దాకలు అయ్యా నా పాపాలు అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, అప్పుడు అలా ఉంది అంటూ నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ముందుకు కొనసాగిపోవడమే దేవుని చిత్తం. పాపాలు వీపు వైపు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకోబాకు, వాటిని గుర్తు చేసుకోబాకు, వాటిని మరలా కొనసాగించడానికి ప్రేరేపించబడబాకు.
ఒకవేళ మరచిపోలేనటువంటి దృశ్యాలైనా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని నీ వీపు వెనక వేసుకోగలిగితే, వేయగలిగితే కాదు, నీ వీపు వెనక వేసినప్పుడే అవి నీకు మరి ఎన్నడూ గుర్తుకు రాకుండా ఉంటాయి. దేవుడు నీ పాపాలను గుర్తు చేసుకోదలుచుకోలేదు, ఆయన వీపు వెనక పాపాలు వేశాడు. కాబట్టి నువ్వు చేసిన ఆ దుర్మార్గపు పనులు, ఆ దుష్ట కార్యాలు, దుష్ట తలంపులు, ఆ చెడ్డ చూపులు, ఆ చెడ్డ అలవాట్లన్నీ వీపు వెనక పడేస్తే ఇక ఇవి అన్నడు గుర్తుకు రాకుండా దేవుళ్ళు నువ్వు కొనసాగటమే దేవుని చిత్తం. ఇది మొదటిది. నీ పాపములు దేవుడు ఏం చేశాడంటే తన వీపు వెనక వేశాడు. ఇంకెన్నడూ నీ పాపాల జోలి ఆయన వెళ్ళడు, ఎన్నడూ ఆయన వెనక్కు తిరిగి చూడడు. కాబట్టి ప్రియా సహోదరుడా, నీవు కూడా నీ పాపాలు నీ వీపు వెనక ఉన్నాయి, వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకూడదు, వాటి వైపు చూడకూడదని గుర్తు చేసుకుందువు గాక. రెండో విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే కీర్తనల గ్రంథం 103వ కీర్తనకు వెళ్దాం. 103వ కీర్తనలో 12వ వచనాన్ని చూద్దాం. 103వ కీర్తన 12వ వచనం ఏమనుందో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరచి ఉన్నాడు. తూర్పుకు పడమర ఎంత దూరం ఉంది కొలవగలమా? అది అనంతము. తూర్పుకు పడమర ఎంత దూరం ఉందో అంత దూరం వేశాడు నీ పాపాలు. అది అనంతము, నీకు దరిదాపుల్లో లేదు, దూరంగా వేసి పడేశాడు. కనుచూపు మేర నువ్వు ఎంత చూసినా నీ బ్రతుకు దినాలు ఎన్ని సంవత్సరాలు, ఎంత జీవితకాలం ఉన్నా ఆ పాపాలను కనుగొనడం మనకు సాధ్యం కాకుండా ఉండాలి. అంత దూరం ఉన్నాయి. తూర్పుకు పడమర ఎంత దూరం ఉందో అంత దూరం. మరి నీ పాపాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావంటే ఆలోచించు. నీ పాపాలను యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని నువ్వు అడిగినప్పుడు ఆయన, నువ్వు తూర్పున ఉన్నావనుకో, పడమర ఎంత దూరం చేశాడో, ఎంత దూరం ఉందో అంత దూరం నీ పాపాలు పడవేశాడు. గుర్తు చేసుకో మాకు. ఆ పాపాలు నీకు కనబడకుండా ఉంటాయి, అంత దూరం వెళ్ళిపోయాయి. నీ పాపాలకి అన్నడు నీకు కనబడకుండా ఉండును గాక. ఒకవేళ ఏదైనా వాతావరణం పాపిష్టి పనులు చేసి, ఒకవేళ పాపపు సంబంధాలు పెట్టుకొని, ఒకవేళ నీ గత జీవితం కొనసాగినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు, తండ్రి నన్ను క్షమించయ్యా అంటూ, ప్రభువా నన్ను మన్నించయ్యా, నా పాపాలను కడుగయ్యా అంటూ ప్రభు దగ్గరికి వచ్చావు. వచ్చిన తర్వాత ప్రభువారు నీ పాపాలు పడమర ఎంత దూరం ఉందో నువ్వు తూర్పునున్నప్పుడు అంత దూరం పడేశాడు. మరలా అటువంటి సందర్భం నీకు ఇంకెన్నడూ ఆ దృశ్యం కనబడకుండా ఉండాలని, నీకన్నడూ ఆ తలంపులు రాకుండా ఉండాలని, నువ్వు మాటిమాటిగా ఆ తలంపులతో కొట్టబడుతున్నావంటే జాగ్రత్త. నువ్వు పాపములకు సరైన పరిహారం పొందలేదు, నిజంగా నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందలేదు. దేవుని కృప నిన్ను తూర్పు నుంచి పడమరికి ఎంత దూరం నీ పాపాలకు నీకు అంత దూరం చేశాడు. అది గ్రహించు. నీ పాపాల నుండి నువ్వు అంత దూరంగా ఉన్నావని గుర్తుపెట్టుకో. ఇంకెన్నడూ దరిదాపుల్లోనికి వెళ్ళకూడదు. అందుకే యోసేపు పాపాన్ని చూసి పారిపోయాడు. యోబు గ్రంథం కూడా అంటుంది. యోబు గ్రంథం ఏమంటుందో ఒకసారి యోబు గ్రంథంలోనికి వెళ్దాం. భక్తుడైనటువంటి యోబు ఒక చక్కని మాట తెలియపరుస్తున్నాడు. 11వ అధ్యాయంలో 14వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే ఏమంటుందో చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతిలో ఉండుట చూసి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషంగా ఉంటావు. అంతేకాదు నిర్భయుడవై నీవు స్థిరపడిపోతావు, స్థిరంగా ఉండిపోతావు, స్థిరమైన బిలీవర్స్ అవుతావు, స్థిరమైన విశ్వాసి అవుతావు, స్థిరమైన సేవకుడు అవుతావు, స్థిరమైన నాయకుడు అవుతావు, స్థిరమైనటువంటి కుమారుడు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్భయంగా ఉండిపోతావు, ఏ భయం లేకుండా ఉంటావు. ఎందుకంటే తూర్పుకు పడమరకు అంత దూరం, ఎంత దూరం అయితే ఉందో అంత దూరం నీ పాపాలు నీ నుండి వెళ్ళిపోయాయి.
కాబట్టి నువ్వు భయపడకు. పాపము నిన్ను తరుముతుంది, పాపము నిన్ను పట్టుకుంటుందని భయము నీకు అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రండి, మూడో విషయం ఏంటంటే మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఏడు వందల 67వ పేజ్. 767వ పేజ్. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేస్తున్నావు. సముద్రపు అగాధము, సముద్రపు అడుగు భాగంలో, అగాధంలో దేవుడు పాపాలను పడవేస్తాడట. ప్రియులారా గమనించండి, నువ్వు సముద్రపు దిగంతాల్లోకి వెళ్ళాలని ప్రయత్నించిన ప్రయోజనం ఉండదు. నీ పాపములు సముద్రపు అగాధములో దేవుడు పడవేశాడు. నీ పాపములు మరెన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలని, నీ పాపములు మరెన్నడూ నీ ఎదుట కనబడకుండా ఉండాలని, నీ దోషములు మరెన్నడూ నీ ముందు ప్రత్యక్షం కాకూడదని ఆయన సముద్రపు అగాధంలో మన పాపాలను పడవేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మరెన్నడూ నీకు కనబడకుండా చేయాలని, మరెన్నడూ నీకు అందుబాటులోకి రాకుండా చేయాలని అగాధములు, సముద్రపు అగాధములో పడవేశాడు నీ పాపములు. ప్రభు దగ్గరికి వస్తే పాపిని ప్రభు నన్ను క్షమించని అడిగితే నీ పాపములు సముద్రపు అగాధంలో పడవేశాడు. నేను 3 విషయాలు మీతో పంచుకున్నాను. మొదటిది, ఆయన మన పాపములను ఏ చేశాడు అని ఆలోచన చేసినప్పుడు వరుసగా నేను 3 విషయాలు మీతో పంచుకున్నాను. అదేంటంటే, దేవుడు తన వీపు తట్టు మన పాపాలను వేసుకున్నాడట. రెండవది, తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం మన పాపాలను చేసేసాడట. మూడవది, సముద్రపు అగాధంలో మన పాపాలను పడవేశాడు. ఇంకెందుకు నీ గుర్తొస్తాయవి? ఇంకెందుకు అవి నీ ముందుకు వస్తాయి? ఇంకెందుకు నీ కళ్ళకు కనబడతావేవి? వెనక వీపు తట్టు వెనకుండా నీకు కనబడవు. తూర్పును నీవుంటే పడమర ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తే దరిదాపుల్లో నీకు కనబడవు. సముద్రపు అగాధంలో పడవేశాడట. సముద్రపు అగాధం నీకు కనబడదు. అంటే నీ పాపాలను ఎదుట పడకుండా, నీ పాపిష్టి ఆలోచనలు